రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నన్ను కోసినా కూడా నిధులు రావు. కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం ఇప్పుడు బయటపడతాం, బట్టబయలు అవుతాం. ఏమని చెప్తున్నాడు? ఇది ఇప్పుడు ఉండే ప్రభుత్వ వైఫల్యం కాదు, గత ప్రభుత్వ వైఫల్యం. వాళ్ళు మంచిగా దుబారా ఖర్చులన్నీ పెట్టి ఇప్పుడు కేసీఆర్ అల్లి ఫామ్ హౌస్ లో కూర్చోండి ప్రశాంతంగా. ఇలాంటి పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. తెలంగాణ ఆస్తులేమో తగ్గిపోతున్నాయి, అనుముల ఆస్తులేమో పెరిగిపోతున్నాయి అని చెప్పి అంతకుముందు కేసీఆర్ ఇట్లాగే బీఆర్ఎస్ హయాంలో కూడా ఇదే జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగానే కేంద్ర ప్రభుత్వంగా బీజేపీ పార్టీ ఏం చేసింది సార్ తెలంగాణకి? వికసిత్ భారత్ లక్ష్యం ఏంది? ఈ ప్రపంచంలోనే భారతదేశాన్ని నెంబర్ 1 పొజిషన్ తీసుకుపోవాలి, నెంబర్ 1 పొజిషన్ లో నిలపాలి ఆర్థిక వ్యవస్థలో అని చెప్పి ఇంత పెద్ద రోడ్లు, ఈవెన్ గ్రామాల్లో కూడా రోడ్లు వచ్చినాయంటే డెఫినెట్ గా ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతోటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్లనే తప్పితే ఇక్కడ కేసీఆర్ వల్ల కాదు చేసింది. ఇక్కడ రానున్న 3 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2500 కిలోమీటర్లు మాత్రమే 2014 కంటే ముందర 2500 కిలోమీటర్లు మాత్రమే రోడ్లు ఉండేవి. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలం 11 సంవత్సరాల కాలంలో 5200 కిలోమీటర్లు అంటే డబుల్ అయిపోయినాయి. ఇప్పుడు మీ వ్యక్తిగత అంటే రాజకీయంగా మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఏదైతే మంచి చేయాలనుకుంటున్నారో, ఏదైతే బాగుంటుందో, ఏదైతే ఈ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, లేకపోతే రేపొద్దున హెల్త్ సెక్టర్ కానీ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎలైట్ మీడియా తెలుగు న్యూస్ అండ్ E6 టీవీ న్యూస్. నేను మీ గ్రేసి. ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోయేది బీజేపీ రాష్ట్ర నాయకులు, అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మిర్యాలగూడ బీజేపీ అభ్యర్థి అండ్ నెక్స్ట్ కాబోయే మిర్యాలగూడ ఎమ్మెల్యే. ఇప్పుడు మనతో పివి రెడ్డి గారు ఉన్నారు మన స్టూడియోలో. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ప్రెసెంట్ కరెంట్ టాపిక్ అంటే ట్రెండింగ్ లో ఉండే టాపిక్ గురించి ఫస్ట్ మనం మాట్లాడినట్టయితే రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నన్ను కోసినా కూడా నిధులు రావు, వీటి మీదే ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద కేటీఆర్ గాని, జగదీష్ రెడ్డి గాని, బండి సంజయ్ గాని ప్రతి ఒక్కరు ఆ వ్యాఖ్యల మీదే తిరిగి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరీ స్పందించడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అంటే ఎందుకు అట్లా చెప్పారు సార్? మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మేము అడుక్కుంటున్నా కూడా మాకు అపాయింట్మెంట్లు రావట్లేదు, మీరు మమ్మల్ని ఇట్లా డిమాండ్ చేయకండి, మేము ఇవ్వాల్సినప్పుడే ఇస్తాము, ఆగండి అని చెప్తున్నారు కదా. మరి ఈ వ్యాఖ్యలు మనం ఎలా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం ఇప్పుడు బయటపడతా ఉంది, బట్టబయలు అవుతా ఉంది. వాళ్ళు ఏం చెప్పారు? ఎన్నికలకు రాకముందు మేము ప్రతి ఒక్కటి మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ, రుణమాఫీ కానీ, తర్వాత 400 అంశాలు ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్లలో రకరకాల డిక్లరేషన్లు, ఏ మీటింగ్ పోతే ఆ మీటింగ్లో రకరకాల డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా చేసింది ఏమి లేదు. స్టేట్మెంట్లు, రాజకీయమైన స్టేట్మెంట్లు తప్పితే ఇక్కడ ఏ స్టేట్మెంట్లు, ఇంకా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కనపట్లేదు. ఆయన ఏమన్నాడు? 6 గ్యారెంటీలు అన్నాడు. ముందు అక్కడి నుంచి వద్దాం. 6 గ్యారెంటీలు ఒక 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాల్లో ఆయన మొన్నటి వరకు ఇచ్చింది ఏంది? 3 అంశాలే. ఒకటి బస్సు ప్రయాణం, రెండోది గ్యాస్ సిలిండర్, మూడోది కరెంటు. ఈ 3 కదా, ఇంకెక్కడ ఏమి లేవు. ఇప్పుడు పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్ దగ్గరికి 4000 రూపాయలు ఇవ్వాలి, తర్వాత మహిళలకి 2500 రూపాయలు ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, రైతు బంధు, రైతు భరోసా, రైతు భరోసా 15,000 నుంచి 12,000కు వచ్చిండు. ఆ 12,000 రూపాయలు ఎవరికి ఇచ్చిండు అంటే 3 ఎకరాల లోపల ఎవరికి ఇచ్చారు ఇప్పటివరకు కూడా. మరి మిగతా వాళ్ళకి ఎప్పుడు ఇస్తాడు? 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాల వాళ్ళకి ఎప్పుడు ఇస్తాడు? ఇదంతా కూడా ఏంటంటే డబ్బులు లేక, ఆర్థిక స్థితి పెంచలేక విచ్ఛిన్నం చేసేసి మొత్తం ఆగమాగం జగన్నాథం లాగా ఈ తెలంగాణ రాష్ట్రం ముందు పోవట్లేదు. ఎట్లయిపోయిందంటే ముందు పోయి వెనక నొయ్యి అన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కనపడుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? ఇప్పుడు నిధులు రావట్లేదు, ఇట్లా అవుతుందని చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకు ఇవ్వడం లేదు? మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, మోదీ దగ్గర నుంచి కానీ అపాయింట్మెంట్ దొరకట్లేదు అని చెప్తున్నాడు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అని చెప్పొచ్చు. ఆయన స్టేట్ లో ఒక మాట మాట్లాడతాడు, అక్కడ ఢిల్లీకి పోయి ఇంకొక మాట మాట్లాడతాడు.
మంత్రులు కూడా అంతే. ఈయన ఒక మాట మాట్లాడితే మంత్రులు ఇంకొక మాట మాట్లాడతారు. అంటే వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ లేదు. ఏం చెప్తాడు, ఇక్కడనేమో నిధులు రావట్లేదని తెలంగాణ ప్రజలు మభ్య పెడతాడు, డైవర్ట్ చేస్తాడు, బ్లాక్మెయిల్ చేసుకుంటూ స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు. కానీ ఢిల్లీకి పోయి ఏం చేస్తాడు, ఢిల్లీకి పోయి మరి మోడీ గారిని కలుస్తాడు, మంత్రులను కలుస్తాడు, ఇంతమందిని కలిసిండు. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 42 సార్లు ఢిల్లీకి పోయిండు. మరి 42 సార్లు ఢిల్లీకి పోయిండు కదా, పోయినప్పుడల్లా ఎవరినో మంత్రులు కలుస్తుంటాడు, ముఖ్యం మరి అవసరం వచ్చిన మోడీ గారిని కూడా కలుస్తూ ఉంటారు. ఎందుకు కలుస్తున్నారు? కలిస్తే అక్కడ నిధులు వస్తేనే కదా కలిసేది. ఈ తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కూడా గట్లకే చెప్పుకుంటూ వచ్చాడు, మాకు ఏమి ఇవ్వట్లేదు, తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావట్లేవు, మన తెలంగాణ రాష్ట్రంలో మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలిపించాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పిండు. కానీ అసలు ఆయన స్వరూపం కూడా మేము బయట పెట్టాం. కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, సరే నిధులు రావాలి, డెవలప్మెంట్ ఉండాలని చెప్పేసి ఒక 5 నుంచి 6 సంవత్సరాలు కంటిన్యూస్గా నిధులు ఇచ్చుకుంటూ పోయినాం. మొన్న ఆయన పోయే లోపల ఇది 23 ఎన్నికల్లో ఆయన ఓడిపోయేట ముందు దగ్గర 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరిచింది భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎందుకు చెప్తున్నా అంటే నేను చెప్పడమే కాదు, ఓపెన్గా కేంద్ర మంత్రివర్యులు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 10 లక్షల కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఈ కేంద్రం నుంచి నిధులు వచ్చినాయి కదా, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారని బయట పెట్టారు కదా. ఆ టైంలో మరి ఆయన అంతకుముందు కేసీఆర్ చెప్పిందే వేదం అన్నట్టుగా నేను చెప్తేనే తెలంగాణ ప్రజలు వింటారు, ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తూ ఉన్నారు, మేము ముందు అన్నట్టుగా అహంకారంతో మాట్లాడతాడు. ఏమైన తర్వాత అప్పుడున్న రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి సారథ్యంలో మేము పాదయాత్ర మొదలు పెడితే మొత్తం టోటల్గా రాష్ట్రం మొత్తం తిరిగి ఊరు పల్లె తిరిగి ప్రతి ఒక్కరు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని చెప్తే అప్పుడు వచ్చింది వాళ్ళ మీద వ్యతిరేకత. అందుకే కదా ఈరోజు ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తానో, కాంగ్రెస్ పార్టీ ఏదో గొప్పలు చెప్పి లేకపోతే 6 గ్యారెంటీల కోసం కాదు, అక్కడ ముందు వ్యతిరేకత వచ్చిందంతా కూడా టీఆర్ఎస్ పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ చేసిన పోరాటం మీద. అప్పుడు బండి సంజయ్ గారు ఈ సారథ్యంలో జరిగిన ఏదైతే పాదయాత్ర ఉందో ప్రతి ఒక్కటి మేమే చెప్పాం. మేము చెప్పింది ఏంటంటే ఆ టైంలో ఆయన ఏమంటాడు కేసీఆర్, ధాన్యం కొంటున్నాం మేము అని చెప్పాడు. ధాన్యం ఎవరు కొంటున్నారు? ధాన్యం కొనేది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఎక్కడైతే పండుతాయో, ఏదైతే ధాన్యం పండుతుందో అదంతా తీసుకుపోయి కొనాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మేము కొంటున్నామని డబ్బా కొట్టుకుంటూ మొత్తం రాష్ట్రం మొత్తం చెప్పింది, రైతుల్ని మోసగిచ్చింది, మభ్యపెట్టింది మరి కేసీఆర్. ఆ టైంలో సుతిలీల దగ్గర నుంచి, బస్తాల దగ్గర నుంచి, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నిధులతోటే. కానీ చేసింది నథింగ్. ఇక్కడ మీడియేట్ చేసినందుకు డబ్బులు వచ్చాయి. సో అట్లాగే కేసీఆర్ ఏ విధంగా మభ్యపెట్టిండో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో పోతా ఉన్నాడు. అప్పుడు లక్షల కోట్లు మరి అప్పులు తీసుకొచ్చిండు, పుట్టింది ఆ టైంలో. అప్పుడు కొత్త రాష్ట్రం కాబట్టి సరే ఈ డెవలప్మెంటు, ఆ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు, రకరకాల ప్రాజెక్టులు తీసుకొస్తా ఉన్నాం, మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి వచ్చినాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ లిమిట్ దాటిపోయింది. 7 లక్షల కోట్ల అప్పు అనేది వాళ్ళే చెప్తున్నారు, ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. 7 లక్షల కోట్ల అప్పులకి మేము 1,50,000 కోట్లు మేము మెత్తులు కట్టినామని చెప్తా ఉంది. సో ఇప్పుడు అప్పు పుట్టని పరిస్థితి కనపడతా ఉంది. నిన్న మాట్లాడిన రేవంత్ రెడ్డి కూడా ఏం మాట్లాడుతారు ముఖ్యమంత్రి గారు, మా కోసినా కూడా మా దగ్గర పైసా కూడా పుట్టట్లేదు, ఎక్కడ పోయినా కూడా బ్యాంకర్లు కూడా మా ముఖాలు కూడా చూడట్లేదు, ఢిల్లీకి పోయినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మా చేతగాని తనం కనపడుతుందని చేతులు ఎత్తేసినట్టే కదా. మీరే చేతులు ఎత్తేస్తే రైతుల గురించి ఎట్లా, ఉద్యోగులు ఎట్లా బతకాలి, మరి ఉద్యోగ పెన్షన్లు ఎట్లా వస్తాయి, రేపొద్దున విద్యార్థులకి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? మీరు చేతులు ఇప్పుడు ఏమంటాడు, నెలకి 18,500 కోట్లు వస్తాయని చెప్తున్నాడు. దాంట్లో 7,000 కోట్ల రూపాయలు ఇది ఈ సంక్షేమ పథకాలకి, ఇంకొక 5,500 కోట్ల రూపాయలు ఇది వీటికి పోతా ఉన్నాయి, ఇది పెన్షన్లకి జీతాలకు పోతా ఉన్నాయి. ఇక మిగతా కొంత ఉన్నాయి 6,000 కోట్లు 5,000 కోట్లు, ఇక వాటితో మేము పనిచేస్తా ఉన్నాం, మాతో కావట్లేదని చెప్పి చేతులు ఎత్తేస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇది ఇప్పుడు ఉంటే ప్రభుత్వ వైఫల్యం కాదు, గత ప్రభుత్వ వైఫల్యం. వాళ్ళు మంచిగా దుబారా ఖర్చులన్నీ పెట్టి ఇప్పుడు కేసీఆర్ వెళ్ళి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు ప్రశాంతంగా, ఇప్పుడు ఇవన్నీ నేను ఎట్లా చెయ్యాలి అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడొచ్చు సార్? ఇలాంటి పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాంగ్రెస్ పార్టీకి తెలిసి కూడా మరి 6 గ్యారెంటీలు ఎట్లా ఇచ్చారు, హామీలు ఎట్లా ఇచ్చారు, 6 గ్యారెంటీల హామీలు 66 హామీలు ఎట్లా ఇచ్చారు?
ఈ రుణమాఫీ కంప్లీట్ చేస్తామని ఎట్లా ఇచ్చారు? రుణమాఫీకి కూడా చెప్పాలంటే రుణమాఫీ కూడా ఏకకాలంలో 2 లక్షల రూపాయలు పూర్తి చేస్తామని చెప్పిండు. 31,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని కూడా ఆయన చెప్పిండు. 41 చెప్పిండు ముందర, 41,000 కోట్లు అన్నారు. తర్వాత తగ్గించి 31,000 కోట్లు అన్నారు. తర్వాత 25 లక్షల మందికి 31,000 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పిండు. ఇప్పుడు ఏమవుతుంది మరి? 31,000 కోట్లు ఖర్చు పెట్టిండా? 20,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 20,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకొక దగ్గర 5 నుంచి 10 లక్షల మందికి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ రుణమాఫీ కావట్లేదు. ₹1 ఎక్స్ట్రా ఉన్నా కూడా, 2 లక్షల మీద ₹1 ఎక్స్ట్రా ఉన్నా కూడా ఏం చెప్తున్నారు? టెక్నికల్ సమస్య అంటున్నారు. ఏం టెక్నికల్ సమస్య? ఆధార్ కార్డు లింక్ లేదు, పాన్ కార్డు లింక్ లేదు, తర్వాత పాస్బుక్ లింక్ లేదు, ఈ లింక్ లేదు, ఆ లింక్ లేదు. మరి రుణం ఇచ్చినప్పుడు బ్యాంకర్ ఊరుకుంటాడా? ఇవన్నీ లింక్ చేస్తేనే కదా. ఇప్పుడు ఆధార్ కార్డు కానీ, పాస్బుక్ కానీ, రైతు పాస్బుక్ కానీ, ఈ 3 లింక్ చేస్తేనే కదా రుణం ఇచ్చినప్పుడు. మరి దానికి అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎంత ఏంటంటే ఎగ్గొట్టడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే ఏం లేదు ఇక్కడ. రైతులు చేసేది, రైతులను మోసం చేస్తా ఉన్నారు, రైతులను దగా చేస్తున్నారు, రైతులతో ఓట్లు వేయించుకున్నారు తప్పితే, ఓట్లేసి గెలిపించుకున్నారు తప్పితే ఎక్కడ కూడా ఏం జరగట్లేదు. నేనేమంటున్నానంటే ఇచ్చే ముందల హామీలు ఇచ్చే ముందల 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చే ముందల వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి వచ్చి ఉంటారు కదా. వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు వచ్చినాక ఏమంటున్నారు? మీద ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయేమో, లంకె బిందెల్లో డబ్బులు ఉన్నాయేమో, మేము అందుకే ఈ హామీలు ఇచ్చినాం, పథకాలు ఇచ్చాం. ఎంత కూడా ఏంటంటే మభ్యపెట్టడానికి, ప్రభుత్వంలోకి రావడానికి వందల కొద్ది అబద్ధాలు ఆడారు, వందల కొద్ది మీటింగ్లల్లో రకరకాల హామీలు చెప్పారు తప్పితే ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చేయట్లేదు. కాంగ్రెస్ ఈ భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కాదు, కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో గెలిచిందో ఆ రాష్ట్రంలో ఇదే పరిస్థితి అవుతా ఉంది. ఎందుకంటే అంతకుముందు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇట్లాగే ఇచ్చారు, హామీలు ఇచ్చారు, చేతులు ఎత్తేసారు. బస్సు ప్రయాణం కూడా చేతులు ఎత్తేసారు. ఏం చేయలేని పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు. హిమాచల్ ప్రదేశ్ కూడా అదే విధంగా పోతా ఉంది. సో వీళ్ళ దగ్గర ఎందుకంటే పెట్టుబడులు వీళ్ళ చేత కావట్లేదు. ఇంత మంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి? కేసీఆర్ అంటే చేయలేకపోయిండు. మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది దేనికోసం? ఒకటే నినాదం, 3 మన కోరికలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో: నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అని చెప్పారు. కానీ ఆ 3 కనపడలేదు ఇప్పటిదాకా. నీళ్ళు ఎక్కడ బాయ్? పక్క నుంచి ఒక సైడ్ నుంచి ఏమో గోదావరి నది పోతుంది, ఇంకొక సైడ్ నుంచి ఏమో ఇంకో వైపు నుంచి కృష్ణా నది పోతుంది. ఈ 2 నదుల నుంచి నీళ్లు వాడుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని శస్యశ్యామల చేద్దామని తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఏం చేసిండు కేసీఆర్? 10 సంవత్సరాలు ఏం చేసిండు? వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు, వాళ్ళకి నిధులు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, 100 ఎకరాలు సంపాదించుకున్నారు. తర్వాత వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో 5 ఉద్యోగాలు వచ్చినాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడానికి ఎంతో మంది మరి ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కకు పెట్టేసేసి ఉద్యమ ద్రోహులకి మంత్రి పదవులు ఇచ్చింది మరి బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు కేసీఆర్. తర్వాత వాళ్ళ ఇంట్లో 5 ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఎవరు లేరా తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరు లేదా? ఉద్యమకారులు. ఎందుకు ఇదంతా కూడా? ఎంత దీనస్థితి దేనికోసము? ఈ రాష్ట్రం తెచ్చుకుంది దేనికోసము? 34 లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు కేసీఆర్? నువ్వు 2 లక్షలు 3 లక్షలు 2 లక్షలు కూడా లేవనుకుంటా నాకు తెలిసినంత. నువ్వు సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. దగ్గర 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. కానీ నువ్వు ఇచ్చింది less than 2 lakhs. అక్కడ 1,80,000 ఎంతో వచ్చినట్టు ఉంది. ఇది కూడా ఆరకూర. ఆయన ఆయాంలో ఏ పరీక్ష పెట్టినా కూడా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ పరీక్ష పెట్టినా కూడా అన్ని లీకులు తప్ప ఆయన చేసింది ఏమి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం 34 లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగాలు. ఏ విధంగా చేస్తావు? ఎట్లా ఇన్వెస్ట్మెంట్లు తెచ్చి కంపెనీలు తీసుకొచ్చి కంపెనీల పెట్టుబడులు తద్వారా ఉద్యోగాలు పెంచాల్సిన అవసరం ఉండే. కానీ మీ సొంత జాగిరి కోసం, మీ సొంత ఆస్తుల కోసం పెంచుకున్నారు తప్పితే ఎక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ ప్రజల కోసం ఎక్కడ కూడా కష్టపడలేవు. మరోవైపు ఇక కొన్ని గంటల ముందే కేటీఆర్ ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద స్పందించడం కూడా జరిగింది. ఏమనంటే ఈ తెలంగాణ ఆస్తులేమో తగ్గిపోతున్నాయి, అనుముల ఆస్తులేమో పెరిగిపోతున్నాయి అని చెప్పడం. ఇప్పుడు దీన్ని ఎలా చూడేస్తారు? ఒక పక్క బీఆర్ఎస్, ఒక పక్క కాంగ్రెస్, దొందే అంటారా? డెఫినెట్ గా రెండే. ఎందుకంటే అంతకుముందు కేసీఆర్ ఇట్లాగే బీఆర్ఎస్ హయాంలో కూడా ఇదే జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎవరి ఆస్తులు వాళ్ళు పెంచుకుంటున్నారు తప్పితే ఏవైతే బీద అట్టడుగు వర్గాలు ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, గిరిజనులు లేకపోతే దళితులు, వాళ్ళ కోసం ఎక్కడ కూడా కష్టపడతలేరు, ఎక్కడ కూడా ఉద్యోగాలు లేవు, ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా మీ ద్వారా. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కేసీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే కేసీఆర్ ఏం చెప్పిండు?
ఒక 4-5 హామీలు ఉంటాయని సంక్షేమ పథకాలు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, తర్వాత షాదీ ముబారకు, తర్వాత ఇంకోటి ఏంటంటే పెన్షన్. ఈ 5 సంక్షేమ పథకాలని ఆయన నెల నెలకి ఇవ్వాలంటే ఆయన ఏం చేసిండు? ఒకటి చేసిండు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రాష్ట్రంలో లిక్కర్ ఆదాయము 14,000 కోట్లు. ఈ లిక్కర్ మీద వచ్చే ఆదాయం 14,000 కోట్లు. మొన్న ఆయన దిగిపోయేసరికి ఇది 2023 ఎన్నికల్లో ఆయన దిగిపోయే వరకు లిక్కర్ మీద వచ్చిన ఆదాయము 38,000 కోట్లు, దగ్గర 40,000 కోట్లు వేసుకోవచ్చు. అంటే 14,000 కోట్ల నుంచి 38,000 కోట్లకు తీసుకుపోయారంటే ఎవరు చేసిరు పని? సారీ, ఎవరు చేసిరు పని అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాపులు, బెల్ట్ షాపులు, తర్వాత ఎక్కడ చూసినా ఈ డబ్బా కొట్ల గ్రామాలలో కూడా డబ్బా కొట్ల మందులే, బీర్ షాపులు, ఇవన్నీ కూడా పెంచింది ఎవరు? మరి ఎవరు చేసిరు ఈ పని? నువ్వేమో ఒక్క వైపు నుంచేమో మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నావు నువ్వు, ఇంకొక వైపు నుంచేమో ఆదాయం పెంచడానికి లిక్కర్ వ్యాపారం చేస్తారా మీరు? లిక్కర్ పెంచుతారా? ఇక్కడ వైన్ షాపులు పెంచి, బీర్ షాపులు పెంచి, తాగుడు తెలంగాణ చేసి ఎంతమందిని తాగుడుకు అలవాటు చేసారు మీరు? అలవాటు చేసి ఎంతమంది ఇప్పుడు చీప్ లిక్కర్ తాగేటోళ్ళు ఊర్లల్లో రోజు తాగుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు లేకుండానే ఇదంతా కూడా డబ్బా కొట్లలో కూడా బీర్ షాపులు, బీర్లు, వైన్ అమ్ముతా ఉన్నారు. ఏది మందు సీసాలు అమ్ముతా ఉన్నారు. అంటే ఈవెన్ విద్యార్థులు కూడా అలవాటు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది దీనికోసమేనా? కేసీఆర్ దేనికోసం తెచ్చిండు? ఒకవైపు నుంచి ఏమో నువ్వు అంటావు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నావు అంటావు, ఇంకొక వైపు నుంచే 24,000 కోట్లు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పీడించి తాగించి తీసుకొస్తున్నావు. మరి దేనికోసం చేస్తున్నావు? దేనికోసం ఎట్లా చేసినావు? ఇదంతా కూడా ఎంత ఆయన గొప్పతనం ఏం కాదు ఇక్కడ చెప్పాలంటే. ఈ లిక్కర్ మీద వచ్చిన ఆదాయం తోటే 24,000 కోట్ల తోటే ఈ సంక్షేమ పథకాలు అమలు చేసిండు. ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా బయట నుంచి రాలేదు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గదే చేస్తూ ఉన్నాడు. మొన్న ఏం చేసిండు ఆయన? ఆల్రెడీ నేను చెప్పిన ఇంతకుముందే 38,000 కోట్ల నుంచి 40,000 కోట్లు వస్తుంది ఆదాయం. మన బీర్ల మీద 15% పెంచారు. అంటే దగ్గర ఒక 20 రూపాయలు పెంచాడు. మళ్ళీ దాని మీద ఒక 5-6 కోట్లు. ఇట్లా ఉంది తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది. తెలంగాణ రాష్ట్రము తాగుడు తెలంగాణ చేస్తుంది ఈ 2 పార్టీలే. అంతమంది ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? మేము వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నాడు. బెల్ట్ షాపులు ఎక్కడ రద్దు చేయట్లేదు. డబ్బా కొట్ల మందు దొరుకుతుంది, ఈవెన్ గంజా కూడా దొరుకుతుంది. దాన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి ఇప్పటికైనా. సో నేనేమంటున్నానంటే అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎట్లనో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్లే జరుగుతూ ఉంది. అంతకంటే దరిద్రంగా డెఫినెట్గా పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన 7 లక్షల కోట్ల అప్పు తెస్తే ఈయన 16 నెలల కాలంలోనే 1,80,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండు. ఇంకొక 3.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది. మరి ఎన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం నెత్తిన పెడతాడో, తెలంగాణ రాష్ట్ర ప్రజల మరి నెత్తిన నడ్డి విరుస్తారో నాకు తెలియదు. కానీ డెఫినెట్గా ఇది 2 కూడా ఫెయిల్యూర్ ప్రభుత్వాలే, 2 కూడా చేతగాని ప్రభుత్వాలు, చేయలేని ప్రభుత్వాలు. దీనికి ఆల్టర్నేటివ్గా తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ 16 నెలల కాలంలో నేను ఒక్కరిని చెప్పట్లేదు, మీరు కూడా చెప్పట్లేదు. మీరు గ్రామాలకు వెళ్ళి అడగండి, ఒక్కొక్కరిని గ్రామాలకు వెళ్ళి అడిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉంది అని అడిగితే డెఫినెట్గా వాళ్ళే స్ట్రైట్గా చెప్పేస్తున్నారు. అంతకుముందేమో రకరకాలు చెప్పిండు. మాకు పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తాడు, తర్వాత 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాడు, నిరుద్యోగులకు ఇస్తాడు, విద్యార్థులకు ఇస్తాడు, రీఎంబర్స్మెంట్ ఇస్తాడు, రకరకాలు చెప్పిండు. కానీ ఎక్కడ కూడా అమలు అవ్వట్లేదని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. మాకు ఈ రేవంత్ రెడ్డి వద్దు, కేసీఆర్ వద్దు, మాకు ఇంకొక పార్టీ ఆల్టర్నేటివ్ కావాలి, అదే భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వం కావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని ఇప్పుడు చెప్తా ఉన్నారు. డెఫినెట్ గా అది సాధ్యం అవుతుంది. ఎందుకంటే మన 18 రాష్ట్రాల్లో, ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రేపొద్దున తెలంగాణ కూడా 19వ రాష్ట్రంగా మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ఇప్పుడు అధికారంలో ఉంది బీజేపీ పార్టీ అంటున్నారు. సరే, మరి కేంద్ర ప్రభుత్వంగా బీజేపీ పార్టీ ఏం చేసింది సార్ తెలంగాణకి? ఈ మూసీ నిర్వాసితులను ఆదుకుందా, లేకపోతే మూసీ పునరుద్ధరణకి నిధులను కేటాయించిందా? ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఎలాంటి వైఫల్యాలు లేవంటున్నారా మీరు? డెఫినెట్ గా, ఎందుకంటే మేము ఇచ్చే ఇప్పుడు భారతదేశంలో ఈ 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు కావాల్సిన తర్వాత కేంద్ర ప్రాంతాలు ఉన్నాయి. బడ్జెట్లో ఎప్పుడు పెట్టినా కూడా బడ్జెట్ పెట్టినప్పుడు అందరికి సమానంగా పంచుతారు. మీకు ఇప్పుడు మన ఒక కుటుంబం ఉంటుంది, కుటుంబంలో ఒక 4 పిల్లలు ఉంటారు. 4 పిల్లల్ని ఒక రకంగా చూస్తారా, లేకపోతే వేరు చూస్తారా? ఇప్పుడు మోడీ గారికి
తెలంగాణ రాష్ట్రం ఒకటే ఉందా? లేదు కదా. ఇప్పుడు అన్ని రాష్ట్రాలను బాగా చూడాలి కదా. అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందితేనే రేపొద్దున ఈ నెంబర్ 1 స్థానానికి వికసిత భారత్ లక్ష్యం ఏంది? ఈ ప్రపంచంలోనే భారతదేశాన్ని నెంబర్ 1 పొజిషన్ తీసుకుపోవాలి, నెంబర్ 1 పొజిషన్లో నిలపాలి ఆర్థిక వ్యవస్థలో అని చెప్పి 2047 వరకు తీసుకెళ్లాలనే ఆలోచన, మరి ఆ సంకల్పంతో మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు. సో పనిచేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక్కటే కాదు కదా, 28 రాష్ట్రాలు బాగుపడాలి. 28 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా బాగుపడాలి, వాళ్ళకు కూడా జీడిపి పెరగాలి, అన్ని అవకాశాలు రావాలి. అప్పుడే కదా రేపొద్దున వికసిత భారత్ లక్ష్యం, ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్ పోయేది. మననే వచ్చింది స్టేట్మెంట్, మననే రిలీజ్ చేశారు. మనం జపాన్ దాటి 4th స్టేట్లోకి పోయినాం, ఆర్థిక వ్యవస్థలో 4వ ప్లేస్కి మనం వెళ్ళాము అని చెప్పి మననే రిలీజ్ చేశారు. జపాన్ దాటాం, ఇంకొక 1 ఇయర్లో జర్మనీని కూడా దాటుతాం, 3rd ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంది ఇంకో 1 ఇయర్లో. సో అలాంటిది ఉన్నప్పుడు ఎంతసేపు ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళ చేతగాని ప్రభుత్వం వల్ల, చేయలేని ప్రభుత్వం వల్ల నిధులు రాలేదు వస్తున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి సార్ వచ్చేది? ఇప్పుడు మీరు చెప్పారు ఒక కుటుంబంలో 4 ఉన్నారంటే 4 ఒకేలా చూస్తారని. ఒకరు పడిపోతున్నప్పుడు చెయ్యిచ్చి లేపాలి. టాప్ 1 లో ఉండే తెలంగాణ అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఆదుకోవాలి, అభివృద్ధికి నిధులు కేటాయించాలి. ఎన్ని సంవత్సరాల నుంచి కేటాయిస్తుంది? అందుకే నేను చెప్పింది ఏంటంటే, గత 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు హైదరాబాద్ లో ఈ విధంగా రోడ్లు ఉన్నాయంటే 4 గ్రీన్ ఫీల్డ్ కారిడార్స్. ఈ హైదరాబాద్ కి ఏ రాష్ట్రానికైనా కూడా కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు, తర్వాత రైల్వే కనెక్టివిటీ ఉంది, ఎయిర్వే కనెక్టివిటీ ఉంది, వాటర్వే కనెక్టివిటీ ఉంది. మొత్తం అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఈ రాష్ట్రంలో. కేసీఆర్ చేసింది కాదు ఎంత కూడా. చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే, తెలంగాణ ప్రజలకి డెఫినెట్ గా 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 10 లక్షల కోట్లు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద రోడ్లు వస్తున్నాయి. ఇంత పెద్ద రోడ్లు ఈవెన్ గ్రామాల్లో కూడా రోడ్లు వచ్చినాయంటే డెఫినెట్ గా ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతోటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్లనే తప్పితే ఇక్కడ కేసీఆర్ వల్ల కాదు చేసింది. ఇక్కడ కేసీఆర్ చేసింది అప్పుల కుప్పే. అప్పులు తెచ్చి తీసుకొచ్చి అక్కడ నేను చెప్తాను, ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. అప్పుల కుప్ప చేసింది తప్పితే కేంద్ర ప్రభుత్వ నిధుల వల్లనే ఈరోజు రైల్వేస్ కానీ, హైవేస్ కానీ, ఎయిర్వేస్ కానీ ఇవన్నీ కూడా టోటల్గా మరి నిధులు వచ్చినాయని అక్కడి నుంచి వచ్చినాయి తప్పితే ఎక్కడ. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో క్లియర్గా చెప్పాడు, ఇక్కడో మాట చెప్తాడు, అక్కడో మాట చెప్తాడు. ఆయన ఏమన్నాడు, మొన్న RRRకి 18,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి వస్తూ ఉన్నాయి. మెట్రో కూడా మరి రిలీజ్ చేయాలని వాళ్ళే కోరుతా ఉన్నారు. నిన్ననే రోడ్లు భవనాల శాఖ మంత్రి, కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు వచ్చి 6,300 కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టులు ఇనాగ్రేట్ చేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళతో పాటు ఎవరున్నారు? రాష్ట్ర మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు. మరి వాళ్ళకి తెలియదా? వస్తున్నాయి కదా నిధులు, వస్తున్నాయి కానీ రావట్లేదని చెప్తారు. ఏంటంటే తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, ఏదో భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే ఎక్కడ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా పాలసీ తీసుకొచ్చి, ఏదైనా బిల్లు తీసుకొచ్చి, ఏదైనా ప్రాజెక్టు తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు కావాలని డబ్బులు అడిగిందా ఎప్పుడన్నా? ఏమంటున్నది? లగచర్ల ఇష్యూ తీసుకొచ్చారు, ఏమైంది? అది వెనక్కి వెళ్ళిపోయింది, గొడవ అయింది కదా. తర్వాత హైడ్రా ఇష్యూ వచ్చింది, అక్కడ కూడా ప్రాబ్లమే. తర్వాత మూసి ప్రక్షాళన అని చెప్పారు, అక్కడ ప్రాబ్లమే. మూసి ప్రక్షాళన భారతీయ జనతా పార్టీ వద్దనట్లేదు, చెయ్యండి, మూసి ప్రక్షాళన చేయండి. మొత్తం మూసి నది పక్కన ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు కూడా ఇండ్లు ఇచ్చి, మరి కట్టించి ఇవ్వండి. ఎవరొద్దంటున్నారు? మంచి చేయండి, మూసిని ఒక గోదావరి నదిలాగా పారించండి, మంచి డెవలప్ చేయండి అని చెప్తే వాళ్ళకి చేతగాక కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతసేపు ఉన్న మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము పెట్టుకున్నాం, ఈ మూసి నది ప్రక్షాళన చేసుకుంటామని చెప్పి అబద్ధపు మాటలతోటి తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు చెప్పింది, మొత్తం కూడా ఇప్పుడు మేడిగడ్డ కుంగితుంది, నెర్రలు బారుతుంది, పర్రెలు అవుతుందని చెప్పేసి మేడిగడ్డ కుంగిపోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఎంక్వైరీ చేశారు, ఏం చేశారు? తర్వాత ఎంక్వైరీ చేసి ఇప్పుడు దాని మీద ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ని కేసీఆర్ ఏటీఎం లాగా ఎట్లా వాడుకున్నాడో ఈ మూసి ప్రక్షాళన, మూసి నదిని కూడా 1,000 కోట్లు తీసుకొచ్చి దాన్ని వాడుకుందామని ప్లాన్ చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ ఏం లేదు. నిధులు తీసుకొద్దాము, లేకపోతే అప్పులు తీసుకొద్దాము, దీన్ని డెవలప్ చేద్దామంటే చేసుకోండి, ఎవడొద్దన్నాడు? మీరు చేసుకోండి, మీకు చేతనైతే. కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తా ఉన్నారు? మీ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? చేయండి. డెఫినెట్ గా ఇప్పటివరకు అడుగుతా ఉన్నారు కదా, డిపిఆర్ సబ్మిట్ చేయలేదు.
ఏదైనా ప్రాజెక్టు స్టార్ట్ చేయాలన్నా, ఇనిషియేట్ చేయాలన్నా, డిజైన్ అప్రూవల్ తీసుకోవాలన్నా డిపిఆర్ ఉండాలి కదా. ఆ డిపిఆర్ లేకుండానే మాకు మూసి ప్రక్షాళనకు నిధులు రావట్లేవు, నిధులు ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఎట్లా ఇస్తారు చెప్పండి. ఎక్కడైనా కూడా ఏదైనా ప్రాజెక్టు, ఈవెన్ నీళ్ళ ప్రాజెక్టు కూడా, డ్యామ్స్ ఏమన్నా ఇనిషియేట్ చేయాలన్నా, స్టార్ట్ చేయాలన్నా కూడా డిపిఆర్ సబ్మిట్ చేయాలి. ఎన్ని వేల కోట్లు అవసరం వస్తుంది, ఎన్ని రోజులకు పూర్తి చేస్తారు, ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కానీ ఇవన్నీ చేయట్లేదు. ఎంతసేపు ఉన్నా కూడా వీళ్ళు ఎక్సర్సైజ్ చేయకుండా, ముందు జాగ్రత్తగా ఇవన్నీ దాని మీద వర్కౌట్ చేయకుండా ఏదో ఒకటి అడావిడికి తీసుకొస్తారు. లగచర్ల, హైడ్రా, మూసి ప్రక్షాళన, మన హెచ్సియు భూములు ఏమైంది? సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర 2400 ఎకరాలు అప్పట్లో ఇస్తే దాన్ని ఏం చేసాను, దాంట్లో 400 ఎకరాలు మేము అమ్మేస్తున్నాం, 400 ఎకరాలు మాకు రాష్ట్ర ప్రభుత్వం కింద ఉందని చెప్పేసి పెద్ద గొడవ అయింది కదా. అది భారతీయ జనతా పార్టీ వల్లనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరు కలిసి మరి కేంద్ర మంత్రుల్ని కలిసి ఎట్టి పరిస్థితులు ఇదంతా కూడా, ఈ భూమి అంతా కూడా సెంట్రల్ యూనివర్సిటీ దక్కుతుంది, సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులకు దక్కుతుంది. రేపొద్దున ఏదైనా కాలేజ్ స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా కోర్సులు స్టార్ట్ చేయాలన్నా డెఫినెట్గా దీనికి ఉండాలి. ఇది ఒక లంగ్ స్పేసు ఆ ఏరియా అంతా అని చెప్పేసి గొడవ చేస్తేనే మరి ఆ రోజు సుప్రీంకోర్టులో ఇష్యూ అయింది, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఇమ్మీడియట్గా మరి చీఫ్ సెక్రటరీకి డైరెక్షన్స్ ఇచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి. అది వెనక్కి వెళ్ళింది. ఆ భూములు అమ్మి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి రైతు బంధో, రైతు భరోసానో ఇంకేం చేసుకుందాం అనుకుంటున్నారు నాకు తెలియదు. కానీ డెఫినెట్గా దాన్ని అమ్మి ఒక 10,000 కోట్లు తీసుకొచ్చి రేపొద్దున అప్పులకో ఏం చేద్దాం అనుకుంటున్నారు, అది మాత్రం చేయాలనుకున్నారు. అది ఫెయిల్యూర్ అయిపోయింది. సో ఏది తీసుకొచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందు 2 అడుగులు వెనక్కి పోతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించలేని స్థితిలో మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎంతసేపు ఉన్నా కూడా డబ్బుల మూటలు ఢిల్లీకి పోవాలి తప్పితే ఇక్కడ ఏం జరగట్లేదు. ఎంతసేపు ఉన్నా వీళ్ళు బాగుపడాలని ఆలోచిస్తున్నారు తప్పితే ఇంకా వేరే ఆలోచన లేదు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ 2 ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వాలు, వాళ్ళని గెలిపించే అవకాశాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. రైట్ సార్, రైట్. అట్లాగే మనం చూసుకున్నట్లయితే నిన్న సోమవారం మే 5న జరిగిన హైదరాబాద్ లో బ్రిడ్జ్ 300 కోట్ల రూపాయలతో చేపట్టనున్న బ్రిడ్జ్ కి శంకుస్థాపన అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి చేయడం జరిగింది. అట్లాగే ఆయన చేసిన వ్యాఖ్యలు, రానున్న 3 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఇది అసలు సాధ్యపడుతుందా? ఈ 3 ఏళ్లలో ఎంతవరకు ఇది పురోగతి పుంజుకుని సాధిస్తుంది అంటారా? 100% ఒకప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో 2,500 కిలోమీటర్లు మాత్రమే, 2014 కంటే ముందర 2,500 కిలోమీటర్లు మాత్రమే రోడ్లు ఉండేవి. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలం, 11 సంవత్సరాల కాలంలో 5,200 కిలోమీటర్లు, అంటే డబుల్ అయిపోయినాయి. 5,200 కిలోమీటర్లు రోడ్లు వేసింది ఎవరంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో. ఇంతకుముందు మీరు అడిగారు కదా, ఈ తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తూ ఉంది, కేంద్రం నుంచి ఏం వస్తూ ఉన్నాయంటే నేను చెప్తా ఉన్నాను, 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5,200 కిలోమీటర్లు రోడ్లు ఈ తెలంగాణ రాష్ట్రం లేచిందంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తూ ఉంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తూ ఉన్నారు, మంత్రివర్యులు ఎంతమంది, కిషన్ రెడ్డి గారు మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు, బండి సంజయ్ గారు ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోతా ఉన్నారు. డెఫినెట్గా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ నేను చేసిన అంటే ఏం చేసిన ఆయన ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే అప్పుల కుప్ప తయారు చేసినట్టు ఏం చేయలేదు. సో అందుకనే ఇప్పుడు కూడా నిన్న చెప్పిన కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు చెప్పినట్టుగా అసలు సినిమా ముందే ఉంది, ఇది ట్రయల్ సినిమానే. మొత్తం ఈ రాష్ట్రాన్ని ఇంకొక 3 సంవత్సరాల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ డెవలప్మెంట్ మొత్తం కూడా, రోడ్లు ఎక్కడైనా కూడా పెద్ద పెద్ద రోడ్లు. ఇప్పుడు నిన్న చెప్పాడు ఏది, విజయవాడకి, హైదరాబాద్ నుంచి విజయవాడకి 6 లేన్ల రోడ్డు, ఇక్కడ నుంచి నాగపూర్కు 6, తర్వాత ఇక్కడ నుంచి బెంగళూరుకు 6 లేన్లు, ఇక్కడ నుంచి నాగర్ సాగర్కి 6 లేన్లు, 4 లేన్ల రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోతా ఉన్నాయి. అందుకే నితిన్ గడ్కరీ గారు ఒకటే మాట చెప్పారు, ఈ 3 సంవత్సరాల కాలంలో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో డెవలప్ చేస్తామని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. డెఫినెట్గా అది సాధ్యం. అది ఎందుకంటే అది తెలంగాణ రాష్ట్రానికి ఈ భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. అందుకనే
మిగతా రాష్ట్రాలు డెవలప్ అవుతున్నాయో లేవో పక్కన పెడితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసేది మాత్రం డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ. రైట్ సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కాబట్టి బీజేపీ అంటే తెలంగాణ రాష్ట్రం గురించి కొంచెం సేపు పక్కన పెడదాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి తీసుకుందాం. అబ్బా, ఎన్ని ఇయర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేక ఆ రాజధాని 3 రాజధానులని 3 ముక్కలాట ఆడి గత ప్రభుత్వం ఇంత మొత్తం చర్చలు అయితే నడిచినాయి ఆ రాజధాని గురించి. ఇప్పుడు అమరావతి నాడు శంకుస్థాపన చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మొన్న జరిగిన శంకుస్థాపన కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదగానే కూడా జరిగింది. మరి అప్పుడు అది మా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోవడం, అప్పుడైనా జలాలు తీసుకొని వచ్చి అవి ఇవి చేశారు. ఇప్పుడు అవి కూడా లేవు, అదనంగా నిధులు ఇస్తామని అయితే చెప్పారు. మరి ఇది ఎంతవరకు వేగం పుంజుకుంటుంది? ఎప్పటికి అమరావతి రాజధాని ఎప్పటికి అవుతుంది సార్ ఆంధ్రప్రదేశ్ కి? డెఫినెట్ గా ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు బాగుపడాలి, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి పదంలోకి దూసుకుపోవాలి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశ అది. కానీ తర్వాత ఏమైందంటే విభజన జరిగిన తర్వాత అంతకుముందు టీడీపీ ప్రభుత్వం, తర్వాత తద్వారా మళ్ళీ ఎన్నికలు వచ్చాక మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది కనుక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమరావతిని క్యాపిటల్ చేద్దామనే ఆలోచన అంతకుముందు ఉండే. అమరావతిని క్యాపిటల్గా అభివృద్ధి చేయాలి, అక్కడ బిల్డింగ్స్ కానీ అన్ని వనరులని డెవలప్ చేయాలి, మొత్తం అభివృద్ధి చేయాలనే ఆలోచన అప్పుడు ఆ టైంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండే. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అమరావతి క్యాపిటల్ కాదు, ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్లో 3 క్యాపిటల్ ఉండాలి, వైజాగ్లోటి విజయవాడలోటి తర్వాత కడప సైడ్ ఒకటి 3 క్యాపిటల్ ఉండాలని చెప్పి నిర్ణయించుకొని ఏ క్యాపిటల్ నిర్మించుకోని పరిస్థితిలో ఆ ప్రభుత్వం ఉండే. అంటే ఆ ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం లాగానే జగన్మోహన్ రెడ్డి చేసిందంతా ఏం లేదు, సంక్షేమ పథకాలు వచ్చిన డబ్బంతా కూడా మళ్ళీ పంచడమే కానీ జనరేట్ చేసిన పరిస్థితి ఎక్కడ కనపడలేదు. దానికి తోడు రైతుల దగ్గర భూములు తీసుకుని ఇంకా వాళ్ళని కూడా హింసకు గురి చేయడం అగమ్య గోచరంగా చేసిండు. మొత్తం అమరావతి రైతులను కూడా ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం చేయడం, ధర్నాలు చేసినా కూడా వాళ్ళకి కనీసం పర్మిషన్ ఇవ్వకుండా. అంటే అమరావతి రైతులు చాలా మంది 30,000 ఎకరాలు ఇచ్చిందంతా కూడా దాదాపు 1600 రోజులు ధర్నా చేశారు. సో ఫలితమే మరి నిన్న కనిపించింది. డెఫినెట్ గా మరి ఇప్పుడు అంతకుముందు ఎందుకంటే చేయలేని పరిస్థితి అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక స్థితిని పెంచలేక అమరావతిని కాదు ఆ 3 క్యాపిటల్ ని కట్టలేక మరి చేతులు ఎత్తేసిన పరిస్థితి చూసినాం. తద్వారా వచ్చిన ఎన్నికల్లో మళ్ళీ ఆయన ఓడిపోవడం కూడా చూసినాం మనం. సో ఆయన చేయలేని స్థితిని ఇప్పుడు మరి టీడీపీ కోalition గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వం ఏదైతుందో ఎన్డీఏ ప్రభుత్వం డెఫినెట్గా అమరావతిని క్యాపిటల్గా డెవలప్ చేయాలి, అన్ని వనరులని అక్కడే డెవలప్ చేయాలి, అన్ని బిల్డింగ్స్ అక్కడే రావాలి, అన్ని డిపార్ట్మెంట్స్ సెక్రటరియట్ అసెంబ్లీ అక్కడే ఉండాలన్న ఆలోచనతో మరి కంకణం కట్టుకొని ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్ళీ ఇంకొకసారి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల కుప్పలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఇదే ఆర్థిక స్థితి క్షీణించి మరి రోడ్డు పాలన అయింది. కాబట్టి ఈరోజు కొంత సపోర్ట్ డెఫినెట్గా అందాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా క్యాపిటల్ ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ క్యాపిటల్ ఎట్లా ఉందో వాళ్ళకు కూడా ఒక క్యాపిటల్ అంటూ ఉండాలి కదా. క్యాపిటల్కి కొంచెం సపోర్ట్ చేస్తే తప్పే ఉంది అక్కడ. అది కూడా వాళ్ళు కూడా మనోళ్ళే కదా, తెలుగు మాట్లాడేటోళ్ళే కదా, అన్నదమ్ములే కదా, వాళ్ళు కూడా అక్క చెల్లెలే కదా. ఎంతసేపు ఉన్నా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, ఏమిచ్చారు కొంత సపోర్ట్ కోసం వాళ్ళ క్యాపిటల్ కట్టుకోవాలి, క్యాపిటల్ బిల్డ్ చేసుకోవడానికి కొంత సపోర్ట్ ఇస్తే తప్పే ఉంది అక్కడ. రెండో పాయింట్, అక్కడ 11,500 కోట్ల రూపాయలు ఏదైతే స్టీల్ ఫ్యాక్టరీ ఉందో, స్టీల్ ఉక్కు ఫ్యాక్టరీ ఉందో వైజాగ్లో, దానికి డెఫినెట్గా వాళ్ళకి ఎందుకంటే అది ప్రైవేట్ చేయొద్దు అంటారు, తర్వాత డబ్బులు ఇవ్వద్దు అంటారు, అది అట్లాగే ఉండిపోవాలి, ఉద్యోగులు మాత్రం నాశనం అవ్వాలి. ఇదేం నాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఏ పని చేయొద్దు, వాళ్ళు చేయరు, ఇంకొకరి చేయనీరు అన్నట్లు ఉంటుంది, అట్లా ఉంటారు అన్నమాట. సో అందుకని కొంత సపోర్ట్ వాళ్ళకి కావాలి. కాబట్టి అంతకుముందు తర్వాత వాళ్ళ ప్రాజెక్టులు కూడా కొన్ని ఆగిపోయినాయి, వాళ్ళకు కూడా కొన్ని సపోర్ట్ కావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోతున్నారో అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. కాబట్టి డెఫినెట్ గా సపోర్ట్ దొరుకుతుంది, డెఫినెట్ గా ఉంటుంది. రైట్ సార్. ఇంకొక విషయం అంటే ఇప్పుడు మీరు బాధ్యత గురించి మాట్లాడారు కాబట్టి కేంద్ర ప్రభుత్వంగా తెలంగాణనే కాదు ఆంధ్రానే కాదు అన్ని రాష్ట్రాల పరంగా నెక్స్ట్ బీజేపీ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి?
ఈ ఈ ఈ భారతదేశంలో భారతదేశంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒక సిద్ధాంతం, అంత్యోదయ సిద్ధాంతం. అంటే ఈ భారతదేశంలో మారుమూలలో ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, లేకపోతే బడుగు బలహీన వర్గాలు కానీ, వాళ్ళు బాగుపడాలని ఆలోచన. వాళ్ళు బాగుపడితేనే ఈ భారతదేశం బాగుపడుతుంది. ఈ భారతదేశం బాగుపడితేనే రేపొద్దున ఆర్థిక వ్యవస్థలో నెంబర్ 1 స్థాయికి 2047కి నెంబర్ 1 స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయని చెప్పి, ఆ కళలు నిజం కావాలని, ఆ కళలు ముందుకెళ్ళాలని, ఆ కళల సామ్రాజ్యంలో మరి రేపొద్దున ఇవన్నీ కూడా ఫలితాలు రావాలని చెప్పి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి కృషి చేస్తూ ఉన్నారు. అంకుటిత దీక్షతో కృషి చేస్తూ ఉన్నారు. మనకు తెలుసు ఆయన ఎన్ని గంటలు పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడ పోయినా కూడా ఏ విధంగా ఈ రాష్ట్రం బాగుపడాలని, ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుపడాలనే ఆలోచనతోటి దగ్గర ఇప్పటికీ అనుకుంటా 70% మంది మరి పేదలు ఏదైతే ఆకలితో అలమటిస్తూ ఉన్నారో అంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. రోజు ఇది ఒక్కటే కాదు, ఏదైతే మన డబుల్ బెడ్రూమ్స్ కానీ, ఇప్పుడు ప్రధానమంత్రి చాలా స్కీమ్స్ ఉన్నాయి చెప్పాలంటే. గ్రామాల్లో మరి గ్యాస్ సిలిండర్స్ కానీ, టాయిలెట్స్ కానీ, డబుల్ బెడ్రూమ్స్ కానీ, తర్వాత రోడ్లు కానీ, లైట్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ కానీ, ఇవన్నిటికీ నిధులు వచ్చాయన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో తప్పితే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కాదు. సో డబుల్ బెడ్రూమ్లు ఫర్ ఎగ్జాంపుల్, డబుల్ బెడ్రూమ్లు కట్టియమని చెప్పి 2400 కోట్ల రూపాయలు ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంపిస్తే కేసీఆర్ కట్టించింది ఏమి లేదు, చేసింది ఏమి లేదు. ఆయన ఎందుకంటే ఆయన ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి ఈయన ఇది మన కేసీఆర్ దాన్ని పట్టించుకున్నా కూడా పాపన కూడా పోలేదు. సో అలాంటి ప్రాజెక్టులని, తర్వాత ఫసల్ బీమా, రైతులకు కావాల్సిన ఎప్పుడైతే అకాల వర్షాలు వచ్చినప్పుడు రైతులు పంటలు ఎండిపోయినప్పుడు కొంత బీమా చేసుకుంటే మరి ఫసల్ బీమా మరి వేలల్లో లక్షల రూపాయలు వచ్చేది, అది కూడా పట్టించుకున్న పాపన పోలేదు ఇది కేసీఆర్ ప్రభుత్వం. సో అట్లాంటిదే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. తర్వాత ఆ కేసీఆర్ ప్రభుత్వంలో ఈవెన్ ఆయుష్మాన్ భారత్ అని ఒక స్కీమ్ ఉంది, ఇది మన ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కింద దగ్గర 70 కోట్ల మంది మరి ఏవైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ ను ఉపయోగించుకున్నారు. ఇది కోవిడ్ అప్పుడు కూడా, కోవిడ్ ఉన్నప్పుడు కూడా, కరోనా అప్పుడు కూడా. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది చచ్చిపోయారు, డబ్బులు కట్టలేక, హాస్పిటల్కి వెళ్ళలేక, ఆయుష్మాన్ భారత్ ని ఉపయోగించుకోలేక. దాన్ని ఆపింది కేసీఆర్ ప్రభుత్వం ఆ టైంలో. ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ మీద మరి మోడీ గారు ఉంటారు కాబట్టి, మోడీ గారిది మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఉపయోగపడాలన్న ఆలోచనతోటి అమలు చేయమంటే ఎక్కడ కూడా చేయలేదు వీళ్ళు. అందుకని నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 100కు 100% ఫెయిల్యూర్ ప్రభుత్వం. అది కేసీఆర్ కావాలనుకొని మరి భారతీయ జనతా పార్టీ ఎక్కడ డెవలప్ అవుతుందో అనే ఆలోచనతోటి మొత్తం కూడా టోటల్గా ఆ స్కీమ్స్ అన్ని కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు. మీరు ఇప్పుడు ఏ పార్టీ కోసం అయితే కృషి చేస్తున్నారో ఆ పార్టీ గురించి మాట్లాడుకున్నాం, పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీ వ్యక్తిగత అంటే రాజకీయంగా మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి సార్? ఆల్రెడీ మీరు మిర్యాలగూడ బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం, టికెట్ ఆశించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా కాబోతున్నారు. ఇప్పుడు మీరు ఎలాంటి వ్యూహాలతో ముందుకు రాబోతున్నారు? డెఫినెట్ గా ఇప్పుడు భారతదేశం మనం చూసాం, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కోసం ఏదైతే మంచి చేయాలనుకుంటూ, ఏదైతే బాగుంటుందో, ఏదైతే ఈ తెలంగాణ ప్రజలు విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, లేకపోతే రేపొద్దున హెల్త్ సెక్టర్ కానీ, ఈ వైద్యం కానీ, విద్య కానీ ఏ విధంగా ఈ తెలంగాణ ప్రజలకు ఇవ్వాలో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా వైద్యము విద్య రెండు అందాలనే ఆలోచనతోటి మరి రేపు ముందు పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా విషయాలు చెప్పాను. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ఉన్న వ్యక్తి కూడా బాగుపడాలనే ఆలోచనతోటి రేపొద్దున ముందు పోయే అవకాశాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ ఒకటే ఆలోచన ఏంటంటే, మనం నరేంద్ర మోడీ గారు కూడా యువకులు రావాలి, యువత రావాలి ఈ రాజకీయంలోకి. వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా రేపొద్దున ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలి, మంత్రులు అవ్వాలి. రేపొద్దున వాళ్ళు కూడా ఈ రాజకీయంలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానీ, భారతదేశం అభివృద్ధిలో కానీ వాళ్ళు కూడా పాలు పంచుకోవాలనే ఆలోచనతోటి అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నేను కూడా మరి మిర్యాలగూడ నుంచి మొన్న టికెట్ కోసం ప్రయత్నం చేశాను. సో అది ఎందుకు అంటే మిర్యాలగూడని ఏ విధంగా అభివృద్ధి చేయాలో నాకు బాగా తెలుసు. ఏ విధంగా నా స్ట్రాటజీస్ నాకుంటాయి, నా ప్లాన్స్ నాకుంటాయి. ఆ విధంగా ముందుకు పోతేనే
అక్కడైతే ఏదైతే ప్రాజెక్టులు అవసరం ఉంటాయో, ఏవైతే రోడ్లు అవసరం ఉంటాయో, ఏదైతే గ్రామాల అభివృద్ధి కాలేదు, ఏదైతే గ్రామాలకి వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి ఊరూరు గ్రామాన తిరిగిన ఏరియా మొత్తం కూడా కంప్లీట్గా తిరిగిన కాబట్టి సో అంతా కూడా నాకు మరి ఏ విధంగా అభివృద్ధి చేస్తే ఈ మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతోటి రేపు ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా అది మాత్రం సాధ్యం అవుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు ఏమనుకున్నారంటే తప్పుడు అబద్ధాలతోటి తప్పుడు మాటలతోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నీకు ఓటేసి మోసపోయినామని చెప్పి ఇప్పుడు తెలంగాణ ప్రజలు అందుకు అనుకుంటున్నారు. సో రేపొద్దున రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వం కాబోయే పార్టీ ప్రభుత్వం ఏది అంటే భారతీయ జనతా పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ ఉండదు. ఎందుకంటే మన కేసీఆర్ ఏదైతే సభ పెట్టిండో సభలో ఆయన అనుకున్నాడు 10 లక్షల మంది వస్తారు, ఈ 10 లక్షల మంది వస్తే నేనే గెలుస్తా, రేపొద్దున నాకే సపోర్ట్ ఉంటుందని అనుకున్నాడు. నిజంగానే సంతోషపడుతున్నా. ఆయనకు వచ్చింది 2 లక్షల మంది మాత్రమే వచ్చిన దాన్ని ఆయన చెప్పిన దాంట్లో ఆయన మాటల్లో ఎక్కడ కూడా ఆత్మస్థైర్యత అదొక అంతకుముందు ఉన్న ధీమా గాంభీర్యం ఇవన్నీ ఎక్కడ కనపట్లేదు. మొత్తం కూడా చతికిలపడిన పరిస్థితి కనపడతా ఉంది. డెఫినెట్గా ఎస్ అది చేసిందంతా కూడా భారతీయ జనతా పార్టీ చేసింది తప్పితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ పోరాటం చేయడం వల్లనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్కి పరిమితం చేసి కారుని షెడ్డుకు పంపించిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఒకటే రేపొద్దున అధికారంలోకి వచ్చేది. భారతీయ జనతా పార్టీ వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే కళలు ఉన్నాయో, ఏవైతే నీళ్లు నిధులు ఉద్యోగాలు ఉన్నాయో వాటితో పాటుగా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలి, RRR ఏ విధంగా డెవలప్ చేయాలి, తర్వాత కంపెనీలు ఏ విధంగా తీసుకురావాలి, ఉద్యోగాలు ఏ విధంగా జనరేట్ చేయాలి, ఇవన్నీ కూడా చేసేదంతా కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే భారతీయ జనతా పార్టీ సర్కార్ వస్తేనే రేపొద్దున మరి ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోయే అవకాశం ఉంటాయి. లేకపోతే మన 18 నెలల కాలంలో చేసింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ. రేపొద్దున వచ్చే 3 సంవత్సరాలు కూడా ఏం చేయలేని పరిస్థితి డెఫినెట్గా కనపడతా ఉంది. నేను చెప్పిన మాటలోనే చేతులు ఎత్తేసి మరి దయనీయ కనపడతా ఉంది అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. అండ్ చివరిగా కానీ ముఖ్యంగా ప్రతి భారతీయుడు మాట్లాడుకోవాల్సిన అంశం ఇదైతే ప్రస్తుతం ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి ఎంత అమానవీయమైన ఘాతుకం అంటే ఇది 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అండ్ అందులో 2 తెలుగు వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళు ఉండడం కూడా మనం చూసాము. అందరూ ప్రతి మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ స్పందించడం కూడా జరిగింది. అండ్ ప్రధానమంత్రి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దీనిపైన ప్రతిస్పందనగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. గగనతల నుంచి విమానాలని తప్పించడం కానీ, సింధు జలాల నిలిపివేత కానీ ఇలా చాలా. అలాగే రేపు మే 7వ తేదీన మాక్ డ్రిల్ కూడా నిర్వహించి ప్రతి పౌరుడికి కూడా ఎలా సమాయత్తం అవ్వాలి ఒకవేళ యుద్ధం వస్తే అని నిర్వహించబోతున్నారు. అసలు ఈ యుద్ధం అనివార్యం అంటారా? ఇప్పుడు యుద్ధమా లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు యుద్ధము మనకి ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి హిందువులని మతం అడిగి హిందువులని కాల్చి చంపిర్రో డెఫినెట్గా భారతదేశం మొత్తం భారతదేశ ప్రజలందరూ కూడా ఒక్కతాటికి వచ్చి వాళ్ళకి నివాళులు అర్పించారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, చర్యలు ఉండాలని చెప్పేసి మరి భారతదేశ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సో దానికి బదులుగానే రిటాలియేషన్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. పాకిస్తాన్ పెంచి పోషించి ఉన్న ఉగ్రవాదాన్ని మన భారతదేశ ప్రజల మీద ఉసిగొలుపుతా ఉన్నారు. వాటి మీద డెఫినెట్గా ఎవరైతే ఈ ఉగ్రవాదానికి పాల్పడ్డారో టోటల్గా పాకిస్తాన్లో ఉగ్రవాదం లేకుండా చేయాలనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి డెఫినెట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తూ ఉన్నారు. మీటింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడో ఒక రోజు రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకొని, అంతకుముందు మనకు తెలుసు సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా చేశాము, సర్జికల్ స్ట్రైక్ కానీ బాల్కోట్ ఏ విధంగా చేశాము, అప్పుడున్న క్యాంప్స్ను ఏ విధంగా సర్వనాశనం చేశాము, అట్లాగే అంతకంటే ఎక్కువ ఈసారి మళ్ళా జీవితంలో కూడా భారతదేశం వైపు చూడకుండా మరి రేపు ఉగ్రవాదాన్ని టోటల్గా సమూలంగా నాశనం చేయాలనే ఆలోచనతోటి మరి భారతదేశ ప్రభుత్వం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమవుతుంది. అది యుద్ధమా లేకపోతే ఇంకోట ఒకవేళ యుద్ధం వస్తే మాక్ డ్రిల్ ద్వారా మనం ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మాక్ డ్రిల్స్ ద్వారా మనని ఎడ్యుకేట్ చేస్తే మనం కొంచెం జాగ్రత్తగా ఉండవచ్చు అనే ఆలోచనతోటి
మాక్ డ్రిల్స్ కూడా రేపు 7th రోజు జరిగే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏవైతే వీళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నారో వాళ్ళకి తిండి లేకుండా నీళ్లు లేకుండా కొడుకుల్ని ఒక్కొక్కరిని ఏ విధంగా మరి కాల్చి చంపుతారో ఉగ్రవాదుల్ని, పాకిస్తాన్ నుంచి లో ఉన్న ఉగ్రవాదులందరినీ కూడా డెఫినెట్గా అది సాధ్యమవుతుంది. మనకు అందరికీ తెలిసే అవకాశాలు ఉంటాయి. రెండవ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు తెలుసు 2 సార్లు యుద్ధం వచ్చింది 65-71, 1965, 1971. కానీ 2 సార్లు యుద్ధం వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్ ఓడించినా కూడా కానీ ఎప్పుడు కూడా సింధు నది జలాలని ఎక్కడ కూడా ఆపలేదు. ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు. సో దాన్ని ఎప్పుడు కూడా ఆపలేదు. ఎందుకంటే సరే వాళ్ళు కూడా బతకాలి అనే ఆలోచన, వాళ్ళకు కూడా తిండి దొరకాలనే ఆలోచన. కానీ సింధు నది జలాల మీద ఆధారపడి బతికే వాళ్ళు 70% మంది 70% మంది రైతులు కూడా ఆధారపడి బతుకుతా ఉన్నారు. పాకిస్తాన్ జీడిపిలో 25% జీడిపి ఈ సింధు నది జలాల మీద ఆధారపడ్డ రైతులు ఏదైతే పంటలు ఉంటాయో వాటి మీద వచ్చే ఆదాయమే. గోధుమలు కానీ వరి కానీ ఆ పంజాబ్ ఏరియా ప్రాంతంలో నుంచి వచ్చే ఆదాయమే. కానీ ఇప్పుడు ఇది ఆపేస్తే డెఫినెట్గా మొత్తం కూడా ఎడారి అయ్యే ప్రాంతం ఉంటుంది. ఉన్న తిండి కూడా ఆల్రెడీ అప్పులో కూరుకుపోయి గిలగిలు కొట్టుకుంటా ఉంది పాకిస్తాన్. ఇప్పుడు మరి ఈ నీళ్ళు ఆపేసినాం అంటే డెఫినెట్గా రేపొద్దున తిండి కూడా దొరికే అవకాశాలు లేవు, తాగడానికి నీళ్ళు కూడా దొరికే అవకాశాలు లేవు. అదొక్కటే కాదు, కొన్ని నదులు కూడా ఉన్నాయి, జీలం కానీ మిగతా నదులు కూడా. ఆ నదుల మీద కూడా ఇది మరి హైడ్రో ఎలక్ట్రిసిటీ మనకి ఏదైతే పెంచడం కానీ లేకపోతే స్టార్ట్ చేయడం కానీ చేస్తే రేపొద్దున భారతదేశానికి కూడా ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ అవకాశాలు ఉంటాయి. అది మనం వాడుకుంటాం. రేపొద్దున పాకిస్తాన్ని ఈ ప్రపంచ పటంలో మరి దోషిగా నిలబెట్టడమే మరి ఇప్పుడు భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకుంటారు. అది డెఫినెట్గా సాధ్యమవుతుంది, మనకి కొన్ని రోజులు తెలిసిపోతుంది. రైట్ సార్. అలాగే సార్, ఇప్పుడు ఒక విషయంలో పాజిటివ్ నెగిటివ్ రెండు తీసుకోలేదు. తప్పే వాళ్ళు చేసింది, అమాయక ప్రజల ప్రాణాలు తీశారు, అది తప్పే ఇంత పెద్ద ఘాతుకానికి ఒడిగట్టడం అనేది. కానీ ఇప్పుడు ఇలా మాక్ డ్రిల్స్ నిర్వహించి ఆ దేశంలో ఉండే ప్రజల్ని ఇంకా భయాందోళనకు గురి చేయడం లాంటి చర్య అని అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు వస్తున్నాయి. అలాగే దాయాది దేశం కూడా ఏం తక్కువేం కాదు, ఇప్పటికే క్షిపణులను చూడడం చేస్తుంది. చైనా మద్దతు కూడా దాయాది దేశానికే ఉందని కూడా మనకు తెలుస్తుంది. మనం ఎట్లా సమాయత్తం అవుతున్నామో ఒకవేళ యుద్ధం అనివార్యం అంటే వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు కదా. ఇట్లా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు రావడం జరుగుతుంది. మరి దీనిపై మీరు ఏమంటారు? వాళ్ళు పొలిటికల్ స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తా ఉన్నారు తప్పితే వాళ్ళకి అంత స్తోమత లేదు. ఒకవేళ యుద్ధం వచ్చినా కూడా 4 రోజులు చేయగలుగుతారు. 4 రోజుల కంటే ఎక్కువ స్తోమత ఎక్కడ లేవు వాళ్ళకి. మిసైల్స్ కానీ, పెట్రోల్ కానీ, లేకపోతే రేపొద్దున వేరే రకరకాల ఇంధన సౌకర్యాలు కానీ, ఏ సౌకర్యాలు కూడా 4 రోజుల కంటే ఎక్కువ ఉండే అవకాశం లేవు. వాళ్ళు బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్న తప్పితే మన భారతదేశ ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బెదిరే మనిషి కాదు, బెదిరే వ్యక్తి కానే కాదు అని చెప్పి మీ ద్వారా కుండబద్దలు కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రపంచంలోనే నంబర్ 1 పొజిషన్ ఉన్నది నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి తలుచుకుంటే దాన్ని ఖతం చేసి పెట్టేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అమాయకుల్ని పొట్టను పెట్టుకోవడం అనేది కాల్చి చంపడం, మతం అడిగి కాల్చి చంపడం అనేది దుర్మార్గమైన చర్య. ఎట్టి పరిస్థితుల్లో ఎవడు అడ్డం వచ్చినా కూడా, వాడు ఏ మూలనున్నా కూడా, ఈ భారతదేశంలో కూడా ప్రపంచంలో ఏ మూలను నక్కినా కూడా వాళ్ళని తీసుకొచ్చి కాల్చి చంపడం వరకు భారతదేశ ప్రజలు ఊరుకునే ప్రసక్తే లేదు. అందరూ రెడీగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ మీదనే కాదు, పాకిస్తాన్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. పాకిస్తాన్ పెంచి పోస్తున్న ప్రభుత్వాన్ని డెఫినెట్గా మరి కూలదోయాలన్న ఆలోచనతోటి పాకిస్తాన్ ప్రజల రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. దాంతో పాటుగా పక్కనున్న తాలిబాన్ ప్రభుత్వం కూడా, ఆఫ్ఘనిస్తాన్ కూడా మరి భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మరి ఈరోజు మరి ఇట్లాంటి ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో రూపుమాపాలనే ఆలోచన అందరూ అడుగుతా ఉన్నారు. డెఫినెట్గా అది సాధ్యమవుతుంది, కొన్ని రోజుల్లో మనకి కనపడుతుంది. రైట్ పివి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. బీజేపీ రాష్ట్ర నాయకులు ఎన్నో విషయాలను మా ఎలైట్ మీడియా ప్రేక్షకులతో పంచుకున్నందుకు, ఎన్నో రాజకీయ అంశాల మీద కూడా విశ్లేషణ అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆల్రెడీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు టికెట్ కోసం ఆశించడము జరిగింది. ఇంకా నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే కూడా అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా మా ఎలైట్ మీడియాలో మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అండ్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ వ్యూవర్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ఎలైట్ మీడియా తెలుగు న్యూస్ అండ్ E6 TV. ప్లీజ్ లైక్, వాచ్, సబ్స్క్రైబ్ ఎలైట్ మీడియా.